చిన్న బ్లడ్ వస్తుంది. కాదు లాగిన్ చేస్తున్నా, ఏం లేదు. మా మమ్మీ అయితే లాగిన్ చేస్తుంది గైస్, నేను ఫోన్ పట్టుకొని. నా మీద అయితే కాకి రెట్టేసింది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే ఏమో టైం 1:30 అవుతుంది. 1:30కి బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. కొద్దిగా లేట్ లేసి డైలీ ఎడిట్ చేయడానికి 1, 2, 3 అవుతుంది. ఎడిట్ చేయాలి, వీడియో ఎడిట్ చేసేసి థంబ్నెయిల్ ఎడిట్ చేసి పండుకొని పొద్దుగా లేవాలంటే లేట్ అవుతుంది. సో మా మమ్మీ పిలుస్తుంది. చెప్పమా. ఆడ చెట్లు కొబ్బరి చెట్లు దగ్గర పక్కన అన్ని చెట్లు మొదలు ఉంటాయి. అవన్నీ జరగదు కట్ చేయి. కొబ్బరి చెట్ల దగ్గరనా? ఆ చెట్లు పెరిగినాయి, ఈ చెట్లు పెరుగుతుంది. ఈ బయటనా మా మమ్మీ ఈ చెట్టుని కట్ చేయమంటుంది. ఈ దానిమ్మ చెట్టు కూడా కట్ చేయాలా? ఈ నిమ్మ చెట్టు సంతర చెట్టు మొలిచింది, అది కూడా కట్ చేయాలా? కొత్త హెయిర్ స్టైల్ గాయ్స్, ఎట్లా ఉంది? కట్ చేస్తే కుచ్చుకుంటదేమో కదా. ముళ్ళు అయితే చాలా ఉన్నాయి గాయస్, కుచ్చుకుంటాయి మొత్తం. నిమ్మ చెట్టుకి ముళ్ళు ఎట్లుంటాయి తెలుసు కదా. ఎన్నిగానం ఉన్నాయి, షార్ప్గా ఉన్నాయి, గీసుకొని పోతాయి. సరే చూద్దాం, ట్రై చేద్దాం. నేనైతే ఈరోజు స్నానం చేయలేను. ఇంకా అది కట్ చేసిన తర్వాత నెత్తికి నూనె పెట్టుకుని స్నానం చేస్తాను. యాక్సా బ్లేడ్ తీసుకుందాం. యాక్సా బ్లేడ్ ఏడుంది? ఈ రూమ్ లో ఉంది గాయస్. యాక్సా బ్లేడ్ అయితే తీసుకున్నా, ఈ సుత్తి కూడా తీసుకున్నా. ఎందుకంటే దీనికి ముండ్లు ఉన్నాయి కదా, ఆ ముండ్లు ఫస్ట్ ఇట్లా టక్క టక్క కొట్టినాం అనుకో, ఆ ముండ్లు మొత్తం బ్రాంచెస్ పోతాయి. బ్రాంచెస్ పోయిన తర్వాత ఈజీగా కట్ చేయడానికి వస్తుంది. గాయస్ చూడండి, ఇగో ఇది కూడా కట్ చేయడానికి రానట్లనే ఉన్నాయి చెట్టు. ఈ చిన్న చిన్న బ్రాంచెస్ అయితే కట్ చేద్దాం. ఎవడో వచ్చిండని అరుస్తుంది. నేనే కోకో చెట్లను కొట్టేస్తున్నా. మా కోకో అయితే కాపాలు కాస్తుంది బాగా. ఓ కోకో, ఎవరు వచ్చిండు అనుకున్నావు కోకో? ఎవ్వరిని రానియదు గాయస్ మా కోకో అయితే. ఈ చుట్టుపక్కల ఇవన్నీ కొడితే పోతలేదు. కట్ చేద్దాం. ఇంకా చేతులు అయితే మంటలు వేస్తాయి గాయస్. కొంచెం కట్ చేసి ఇట్లా వంపిన గాయస్, ఈజీగానే బెండ్ అయిపోయింది. అబ్బా, మొహానికి గుచ్చుకున్నారు గాయస్. ఇది గాయస్ బ్లేడ్ అయితే ఇరిగిపోయింది. గో దానికి అట్లనే అతుకున్నాను సార్. ఆ బ్లేడ్ కోస్తున్నా ఇరిగిపోయింది ఇట్లా, జస్ట్ బెండ్ అయితే. ఉఫ్ఫో, ఇంత చిన్న బ్లేడ్తో ఇప్పుడు ఎట్లా కట్ చేయలేము. ఉన్న బ్లేడే సక్కలేదంటే ఈ బ్లేడ్ ఇరిగిపోయింది గాయస్. చెట్టు అయితే, దానిమ్మ చెట్టు అయితే కొట్టేసి ఇక్కడ పాడేసిన, మొత్తం తీసిన. యాక్చువల్గా ఇప్పుడు నెక్స్ట్ ఈ నిమ్మ చెట్టు తీసేయాలి. నిమ్మ చెట్టు దీనికే ఇంతగానం గీసుకపోయినాయి. దానిమ్మ చెట్టు కొడితే ఇక్కడ కొంచెం చిన్న బ్లడ్ వస్తుంది, మీకు అనిపిస్తుందా? కుచ్చుకొని పోయి ఆ చెట్టు తీయాలి. ఆ చెట్టు తీసేటప్పుడు ఎంతగానం తీసుకుపోయిందో. యాక్చువల్గా ఎందుకు తీస్తున్నామంటే, ఈ చెట్టు యాక్చువల్గా పెట్టేసి 5 years అవుతుంది గాయస్. 5 years నుంచి పెరగట్లేదు, ఇంతే ఉంది. ఎందుకు పెరుగుతలేదు అని జెమినీని అడిగితేనేమో, జెమినీ ఏమని చెప్పింది, చుట్టుపక్కల మన పిచ్చి చెట్లు ఉంటే ఆ చెట్ల వల్ల పెరగకపోవచ్చు, సన్లైట్ పడకుంటే కూడా పెరగదు, ఇంకా మినరల్స్ కూడా చాలా అవసరము అట్లా అని చెప్పేసింది. ఇదేం చేస్తుందంటే, కొబ్బరి చెట్లు చుట్టుపక్కల ఉన్న మినరల్స్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఎక్కువ. సో ఇట్లా ఏమైనా పక్కన చిన్న చిన్న చెట్లన్నా ఏమైనా చెట్లు ఉంటే ఇబ్బంది అవుతుంది ఇది పెరగడానికి. ఈ యువతల ఇదేం చెట్టు? కానుగ చెట్టు. ఆ కానుగ చెట్టుని ఏం చేయలేము. ఇక్కడ వేప చెట్టు ఉంది, ఇక్కడనేమో టేక్ చెట్టు ఉంది. ఈ చెట్లు అయితే ఏం తీయము, కానీ ఈ చెట్టుని అయితే తీసేద్దాం ఇప్పుడు. ఆ కరివేపాకు చెట్టు కూడా చూద్దాం, ఆలోచిద్దాం తీద్దాం అవుద్దా అనేది. మమ్మీని అడిగి చూద్దాం. అయితే ఇప్పుడు ఇది తీద్దాం గాయస్. ఈ చెట్టుకు అయితే చాలా ముళ్ళు ఉన్నాయి, కొట్టినా కానీ ఎగిరి తీసుకుపోతుందేమో అని భయం అవుతుంది. మెల్లగా కొడుతున్నా. బ్లేడ్ కూడా ఇరిగిపోయింది, ఎట్లా కట్ చేయాలేమో దీన్ని ఇప్పుడు. గాయస్, ఇంతసేపు ఆ సుత్తితో కొట్టి చేతులు నొప్పైనాయి. మా మమ్మీకి పోయి గొడ్డలి ఉందా అని అంటే, ఇప్పుడు గొడ్డలి ఇచ్చింది, గొడ్డలి ఉందని. ఇంకా కొట్టి అంతగానం పోగొట్టిన, ఇప్పుడు గొడ్డలితో నరుకుతా. గాయస్ ఫైనల్లీ అయితే చెట్టు కొట్టేసిన. మొత్తం ముండ్లు ఉన్నాయి కదా, జాగ్రత్తగా ఏడ పడకుండా తీసుకొని వెళ్ళి వచ్చి అక్కడ పాడేద్దాం. ఎందుకంటే కోక కూడా ఉంటుంది, మేము తిరుగుతుంటాం ఇక్కడ. అనుకో చాలా నొప్పి అవుతుంది.
ఇప్పుడు ఇది కూడా పాడేద్దాం అక్కడ కొంచెం పోయి పాడేసిన గాయస్. ఇప్పుడైతే ఈ చెట్టు బుడం పైన ఆ చెట్టు బుడం పైన జర మంట వేసి కాలుతాం, ఎందుకంటే మళ్ళీ పెరగకుండా. ఇదంతా క్లీన్ చేసుకుందాం ఊడ్చేసి. ఇది కూడా కరివేపాకు కట్ చేయాలా. సో గాయస్, ఈ చిన్న చిన్న అయితే ఏమన్నా తీసేసే చెట్లు ఉంటే తీసేద్దాం. ఈ అలోవెరా చెట్లు అయితే ఉంటాయి అట్లనే, లేదంటే దాన్ని ఆ చెట్లను తీసేసి వేరే సైడ్ ఒక సైడ్ షిఫ్ట్ చేద్దాం. అది ఏం ప్రాబ్లం కాదు, ఏడైనా కానీ పెరుగుతుంది. మేబీ అటు సైడ్ అన్నా పెట్టేద్దాం. గాయస్, మొత్తం ఆకులు ఇక్కడ అక్కడ కుప్పలాగా పెట్టిన, అది మంట పెడితే ఇంకా మళ్ళీ పెరగకుండా అవుతుంది. బుడాల మీద అయితే మంట పెట్టేసిన, మళ్ళీ చెట్టు అయితే మొలవదు. ఈ చెట్టుని చూడండి గాయస్, ఇగో ఏమన్నా పీకినట్లు అనిపిస్తుందా? పీకినట్లు లేనే లేదు కదా. ఇది అసలు ఏడ పాతి కూడా లేదు, ఈడ ఉండిండే. కొంచెం జరుపుదామని అనుకుంటే మొత్తం చెట్టే లేచి వచ్చింది. నేనే పీకేసినాయా అని అనుకున్నా కానీ పీకేలే, జస్ట్ భూమి మీద ఉంది అంతే. జస్ట్ ఎట్లా సర్వైవ్ అవుతుందో ఏమో తెలుస్తూనే లేదు. ఈడ కూడా ఇంకోటి ఉంది, ఇదైతే ఉంది, కొద్దిగా ఉంది. అక్కడ రూట్స్ ఉన్నాయి, ఇగో ఇక్కడ ఒక రూట్ ఉంది, కొద్దిగా భూమిలో ఇదే లేదు. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొంచెం చిన్న గుంతలాగా చేసి దాన్ని పెట్టేద్దాం, అది కూడా మొలుస్తుంది మంచిగా. ఇప్పుడు చెట్లు మంచిగా మొలుస్తాయి. ఈ కొబ్బరి చెట్టు చుట్టూ కొంచెం దొవ్వినట్లా చేసి దొడ్డు పేస్తాం దీని కింద. దీని చుట్టుపక్కన కొద్దిగా దొవ్వేసి మొత్తం క్లీన్ అయిపోయింది. అది మండుతలేదు, ఆరిపోయినాయి. ఇది కూడా మారిపోయింది. చూసుకోండి, ఇట్లా అయితే దవ్వినాం. ఇప్పుడు వచ్చి కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ పోసుకుందాం. ఉప్పు అయితే తీసుకొచ్చిన, ఉప్పు చుట్టూ చల్లుకుందాం. చూడండి గాయస్, ఇట్లయితే చల్లిన. ఇప్పుడు బకెట్ నింపుకొని బకెట్ నీళ్ళు పోద్దాం. ఉప్పు ఆటోమేటిక్గా కరిగిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. సన్లైట్ రాక ఆ నిమ్మకాయ చెట్టు ఈ చెట్టు రెండు అడ్డమైనాయి కాబట్టి నీడ కోసమని బెండ్ అయిపోయింది గాయస్. చూడండి, ఇక్కడ నుంచి మీకు క్లియర్గా అనిపిస్తుంది. మీకు లెఫ్ట్ సైడ్ బెండ్ అయిపోయింది, నాకైతే లెఫ్ట్ కనిపిస్తుంది. మీకు ఎటు సైడ్ కనిపిస్తుంది అటు సైడ్. చేతులు అయితే ఎర్రగా అయినాయి, దొవ్వి దొవ్వి నరికి పెయిన్ అవుతున్నాయి చేతులు. ఇప్పుడు ఇక్కడ టేక్ చెట్టు ఉంది, ఈ చెట్టుకు కూడా చుట్టూ తీసేసిన, గుంతలాగా కొట్టిన. ఇక్కడ కలబందకి కూడా అలోవెరా చెట్టు కూడా గుంతలాగా చేయలేను, అది కొంచెం చిన్న గుంతలాగా చేసి మట్టి దగ్గర కన్నా వాటర్ పోస్తే అయిపోతుంది. ఒక్కొక్కైతే నా మాటలు బాగా అర్థమవుతుండయి. ఇక్కడ వండుకున్నదని అక్కడ లేచి పండుకో అంటానంటే అక్కడ లేచి పండింది. దానికైతే నేనే ఇద్దరం ఫ్రెండ్స్ అయినాం. మేము లోపల అనుకుంటే బెడ్రూమ్లో అనుకుంటే లోపలికి వెళ్ళి హాల్లోకి రా అంటానని లేపుతుంది అని లోపలికి వెళ్ళి మూత మూసుకుంటే మాత్రం మూత తెరుమంటది డోరు. అట్లే మా చిన్నానికి దానికి ఏమి ఇది లేకుండా అయింది, నాకు దానికి టచ్ మంచిగా అయింది. అంతే ఇక మా చిన్నోడు చెట్లు నరుకుతుండడు, అవన్నీ తీయమంటని చెప్పి నిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు ఉండే దానికి ఏమంటావు కొబ్బరి చెట్టు అవి ఉండేందుకు కొబ్బరి చెట్టు మంచి పెరగకుండా అయింది. అందుకే అవి రెండు తీపిచ్చినందుకే అవి సాల్ట్ వేపించిన చెట్టు చుట్టూ బాగా దూపించి లోతుగా. తర్వాత 2-3 వారాలు అయిన తర్వాత మళ్ళీ సాల్ట్ వేయాలి. దానికి సాల్ట్ వేస్తేనే మంచిగా పెరిగి కాయలు అయితే తీయగా నీళ్ళు అవుతాయి, మంచిగా అవుతుంటది. ఆ చెట్టుకు పెద్దగా అయితే కొద్దికి ఆ చుట్టూ ఇట్లా మండల్లాగా అవన్నీ కోసేయాలి. ఈ రోజు కూడా మా చిన్నోడు ఆ చెట్టును తీయమంటానన్న పెరిగినందుకు ఒక మండ కోసేసిండు. మళ్ళీ పెద్దగా అవుతుంటే దాన్ని ఓడిపోయినట్లా చుట్టూ అనిపిస్తే చుట్టూ కోసేయాలి. కాదు, లాగింగ్ చేస్తున్నా ఏం లేదు, మా మమ్మీ అయితే లాగింగ్ చేస్తుంది guys. నేను ఫోన్ పట్టుకొని మా మమ్మీ వీడియో రికార్డ్ చేసి మైక్ కూడా పెట్టుకున్నది. మైక్ అయితే ఆల్రెడీ నేను ఆన్ చేసి పెట్టింటే ఇంకా డైరెక్ట్ కెమెరా ఆన్ చేసి వీడియో రికార్డ్ చేసింది. ఎవరితో మాట్లాడుతుందా బాగా నేను చూస్తానేమో వీడియో రికార్డ్ చేసి. మా మమ్మీ కూడా ఇంకా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి లేదా? మా మమ్మీ నీకు కూడా యూట్యూబ్ ఛానల్? నాకేడబ్బా, నాకు కుదరదు. ముగ్గులు వంటలు యూట్యూబ్లో చేసి పెట్టు. నా మీద అయితే కాకి రెట్టేసింది. అది రెట్ట కాదు గాయస్, నూనె. ఇక నూనె గడ్డ కట్టింది.
చూడండి మళ్ళీ చూపిస్తా. ఇగో మళ్ళీ ఎరిగింది కాకి. బండలు కడిగినాం, బండలు కడుక్కోం అయిపోయింది. నెత్తికి కూడా నూనె పెట్టుకున్నా. ఇంకా స్నానం చేయాలి ఒక గంట సేపు ఆగి అట్లా. ఈ రోజుకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.